ఆ సమయ సందర్భంలో ఏదైతే బోధించారో, ఏదైతే చెప్పారో దాన్ని వారు సాక్ష్యమిస్తున్నారు. ఎవరు? సహబా రదియల్లాహు అన్హు. సహబాలంటే ఎవరు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను స్వయంగా చూసిన వారు సహబా రదియల్లాహు అన్హు అంటాం. దాని కింద ఒకటి వస్తుంది, ఏమిటి? సహీ బుఖారీ, సహీ ముస్లిం, తిర్మిజీ, అబూదావుద్, నసాయి, ఇలా హదీస్ పేరు వస్తుంది. ఇక్కడ ఎవరు చెప్పారు, ఎవరు రాశారు అనే విషయానికి స్పష్టత హదీస్లోనే ఉంది, కానీ ఇది అర్థం కావడం లేదు. ఫస్ట్ ప్రారంభంలో ఎవరైతే చెప్పారనే విషయం గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత ఎవరైతే బోధించారో అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. కానీ ఎవరు రాశారు ఈ హదీసు అని అంటే ఆ క్రింద ఉన్న కితాబ్, ఏదైతే పుస్తకం పేరు ఉందో, సహీ ముస్లిం, సహీ బుఖారీ, ఇలాంటి హదీసుల పేర్లు ఏదైతే ఉన్నాయో వారు రాసినట్టు. బుఖారీ రహ్మతుల్లాహి అలైహిం తమ గ్రంథంలో లిఖించారు. ముస్లిం రహ్మతుల్లాహి అలైహిం